పుష్ప సినిమా 1409 కోట్లు వసూలు చేసింది అనేటటువంటిది అఫీషియల్ పోస్టర్ వాళ్ళైతే రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఏ విధమైనటువంటి పోస్టర్ మూవీ టీం నుండి దగ్గర రాలేదు. సో ఇప్పటిదాకా సినిమా ఎంత వసూలు చేసింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మూవీ ఇప్పటిదాకా అయితే 1500 కోట్లు ఆల్రెడీ దాటేసింది ఫ్రెండ్స్. అండ్ మోస్ట్లీ మాట్లాడుకోవాలంటే ఇది హిందీలో చూసుకున్నట్లయితే 600 కోట్లు ఎప్పుడో దాటేసింది అనమాట. నిజంగా ఇది వేరే లెవెల్. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా, ఈ వీడియోలో కూడా చెప్తూనే ఉంటాను. వినండి, మన సౌత్ నుండి 600 కోట్లు వెళ్ళి హిందీలో కొట్టినటువంటి వన్ అండ్ ఓన్లీ హీరో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మన అల్లు అర్జున్ మాత్రమే, ఖచ్చితంగా మన సుకుమార్ గారు మాత్రమే. ఎందుకంటే బాహుబలి 2 ఏదైతే ఉందో 500 కోట్లకు ఆగిపోయింది. కానీ పుష్ప 2 ఏదైతే ఉందో 600 కోట్ల రిమార్కుని దాటేసింది అనేటటువంటిదే వేరే లెవెల్. ఎందుకంటే ఇది బాలీవుడ్లో ఉన్నటువంటి ఏ హీరో వల్ల కూడా సాధ్యం కాదు. ఏది బాలీవుడ్లో సినిమా తీసి మన టాలీవుడ్కి వచ్చి, మన తమిళనాడుకి వచ్చి, మన సౌత్కి వచ్చి దాటడం ఏదైతే ఉందో ఇది జరిగేటటువంటి పని కాదు. వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్లో తీసినటువంటి సినిమాని, తెలుగులో తీసినటువంటి సినిమాని, డబ్బింగ్ సినిమాని ఈ రేంజ్లో కలెక్షన్స్ అక్కడ పెడుతున్నాం అంటే నిజంగా నా రోమాలు అయితే నెక్కబడుచుకుంటేనే నా నరాలు అయితే తెగి బయటకు వస్తున్నాయి అనేటటువంటిది రియాలిటీ. ఇది వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారికి, సుకుమార్ గారికి మాత్రమే సాధ్యం. నాన్ రాజమౌళితో కూడా ఆ నార్త్లో చూసుకున్నట్టయితే మన జెండా పాతొచ్చు అనేటటువంటిది అటు అల్లు అర్జున్ గారు, ఇటు సుకుమార్ గారు నిరూపించి చూసేశారబ్బా. నాకైతే ఇది 2000 కోట్లు కొట్టిద్దా, 3000 కోట్లు కొట్టిద్దా అనేటటువంటిది సెకండరీ. కానీ టాలీవుడ్లో వెళ్ళి అక్కడ 600 కోట్లు కొట్టింది అంటే అది వేరే లెవెల్ అని చెప్పి నేనైతే చెప్తా. చాలామంది ఏమైనా కామెంట్ చేయొచ్చు అంటే టికెట్ రేట్స్ బ్రో, నార్త్లో టికెట్ రేట్స్ అంతలా లేవు బ్రో. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. సో పుష్ప సినిమా హిట్ కావడం ఏదైతే ఉందో ఇది ప్రకృతి వైపరీత్యం అనేటటువంటిది కూడా నేను చెప్తా. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వటం, పుష్ప అరెస్ట్ అయ్యిండు అనేటటువంటిది బాలీవుడ్లో బేభత్సమైనటువంటి న్యూస్ రావటం, ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు పుష్ప సినిమా చూడటానికి ఎగబట్టడం. పుష్ప సినిమా చూసుకున్నట్లయితే వన్ అండ్ ఓన్లీ ఆదివారమే 50 కోట్లు ఇవ్వటం. ఇదంతా కూడా ప్రకృతి వైపరీత్యం. ఇక్కడ పుష్ప సినిమాకి కలెక్షన్స్ రావడానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది, విధి కూడా సహకరిస్తుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఈ రోజుకు పుష్ప సినిమా 1500 కోట్లు దాటేసింది అనమాట. రేపటికి 1550, ఎల్లుండికి 1600, ఆ తర్వాత టార్గెట్ 1800, ఆ తర్వాత టార్గెట్ అదే బాలీవుడ్ మింగేది మిమ్మల్ని 2024 కోట్లు అంటే ఆల్మోస్ట్ 2100 కోట్లు కొట్టే ఖచ్చితంగా దంగన దాటిద్ది అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనేటటువంటిది రియాలిటీ. సో దీని మీద మీ కామెంట్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద తెలియజేయండి. ఉంటా మరి బాయ్. ఏ వీడియో అయినా సరే ఎక్కువ టైం చేసామన్నాయి, కానీ ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో తక్కువ డ్యూరేషన్తో తక్కువ టైంలో చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నా పేరు రెహమాన్, మీరు చూస్తున్నారు రావణ్ ఫర్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్, ఉంటా, నమస్కారం.